ఇన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా వచ్చే 3.5 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే 10 సంవత్సరాల పాటు ఇంకా చేసేది చాలా ఉంది. మీ కష్టాలు చాలా ఉన్నాయి. సోనియమ్మ చెప్పింది, ఇందిరమ్మ కోడలు, ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ చెప్పిండు, ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ చెప్పింది. ఎన్నికల ముందు, ఎమ్మెల్యే ఓట్ల ముందు ఆ రాష్ట్ర దేశ నాయకులు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళను హక్కున చేసి తప్ప ఇంకో చెప్పని సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. మీకు మీ పేదరికాన్ని తగ్గించడం కోసం, పేదరికాన్ని పాలన కోసం చాలా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు కూడా, నా శాఖ సాంస్కృతిక శాఖ, ఎక్సైజ్ కూడా ఉంది, కల్చరల్ శాఖ కూడా ఉంది. అయితే అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? లెక్క చెప్పాలనా? వాస్తవం ఒప్పుకుంటారు. వేరే ఎవరు మేము సంతోషం ఉన్నారు, మీరు ఎవరు సంతోషం లేరు. ఎందుకు లేరంటే గడచిన 10 సంవత్సరాల ప్రభుత్వం చూసిండ్రు. దాంతోపాటుగా మీ ముత్తాతలు కష్టం చేసిండ్రు, మీ తాతలు కష్టపడ్డారు, మీ తండ్రులు కష్టపడ్డారు, మీరు కష్టపడతా ఉన్నారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు. మరి కష్టం చేసిన పైసలు ఎక్కడ పోయినాయి? దీనికి తోడు ప్రభుత్వం బ్యాంకు రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్లు, పెట్టుబడులు, ఇట్లా రకరకాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. మరి ఇవి అన్నీ కలిసి తడిసి మోపడై బ్యాంకులో నిలువ నగదు ఉండాలి. మీ అందరి మెళ్ళలలో కనీసం 4-5 తులాల బంగారం ఉండాలి. ఉందా? లేదు. ఎక్కడ పోయిందంటే, మనమందరం ఆలోచన చేయాల్సింది, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం. ఈ రోజున ఖమ్మం నుంచి మా మంత్రి గారు మీ అందరికీ ఒక్కొక్క ఆడబిడ్డకు 5 లక్షల ఇండ్లు కట్టాలని తీసుకొచ్చి మీకు స్వయంగా వచ్చి మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మీరు కూడా ప్రైవేటు చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పేది, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, పరీక్షలు పాస్ అయితే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ బళ్ళలో ఉన్నారు. అంటే బాగా చెప్పేటోళ్ళు ప్రభుత్వ బళ్ళలో ఉన్నారు. కానీ ₹1 ఫీజు లేకుండా కూడా మన పిల్లల్ని ప్రభుత్వ బళ్ళకు తక్కువ పంపిస్తున్నాం, ప్రైవేటు బళ్ళలకు ఎక్కువ పంపిస్తూ ఉన్నాం. అది కూడా నెలకు 30,000, సంవత్సరానికి 30,000, 50,000 కట్టి. అవునా కాదా? అందుకే బయట చెప్పేటోళ్ళు ఎవరు? పాపం ఉద్యోగాలు లేక 10,000కో 12,000కో పనిచేస్తూ ఉన్నారు. అందుకే నేను కోరేది, మహిళా సంఘాలని, రైతు సంఘాలని, యువజన సంఘాలని మీరు మీ గ్రామాలలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి రచ్చకట్ట కాడ కూర్చొని చర్చ పెట్టుకొని మీ పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే బడికి పంపించాలి, సాయంకాలం 7 వరకు బళ్ళ ఉంచే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇంటికాడ పని చెప్పొచ్చు, రకరకాల సాన్పిజలు పడవచ్చు, లేకపోతే ఉడమవచ్చు, వంట చెప్పొచ్చు, రకరకాలు చెప్తారు, లేదంటే టీవీ పెట్టవచ్చు. అందుకే పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి సాయంకాలం దాకా ఉంచితే ఇలా గురుకుల పాఠశాల కూడా పంపాల్సిన అవసరం ఉండదు. పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు మీరు పెట్టే ఖర్చులో 10% ఖర్చు పెడితే మీ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని, వాళ్ళకే నెలకు 10,000 ఇస్తే వాళ్ళే పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు చెప్తే మీ పిల్లలకు చదువు వస్తుంది. మీరు ఒక పిల్లగాని 1వ తరగతి నుంచి 15 సంవత్సరాలు, అంటే డిగ్రీ వరకు చదవాలంటే 15 సంవత్సరాలు, లక్షల రూపాయలు అప్పు అవుతూ ఉంటుంది, వడ్డీలు అవుతూ ఉంటుంది. మీరు ఆలోచన చేసి ఆ పని చేస్తే ప్రభుత్వం మేము కూడా ఇన్ని ఇస్తా ఉన్నాం కాబట్టి మీకు తోడవుతుంది, మీ అప్పుల భారం తగ్గుతుంది. రెండవది, ఇలా ఏ దవాఖానా చూసినా, ప్రైవేట్ దవాఖానా చూసినా, ప్రభుత్వ దవాఖానా చూసినా, పట్టణం పోయినా ఎక్కడ పోయినా ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు.
ఎందుకు ఆరోగ్యాలు పాడైతా ఉన్నాయి అంటే వ్యసనాలు రకరకాల. ఇలా చదువుకునే పిల్లలు గంజాయి బారిన పడతా ఉన్నారు. రోజు 1 గంట మనది కాదంటే ₹1 ఖర్చు కాకుండా నిండు 100 ఏళ్ల జీవితం మనదే. దానిపైన మీరందరూ ఆలోచన చెయ్యాలి. ఒకప్పుడు కాయకష్టం ఉండేది, ఇలా అన్ని మిషన్లు వచ్చినాయి, రకరకాల అన్నిటికీ ట్రాక్టర్లే, ఇట్లా రకరకాలు ఉన్నట్టుగా చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి మా సహచర పెద్దలు ఇంకో మీటింగ్ పోయింది కాబట్టి మళ్ళీసారి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. పోయిన 5 సంవత్సరాలు అంటే వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే కాక ముందుకు అచ్చంపేటలో భయంగా బతుకుతుంది. ఎప్పుడు ఎవరి మీద కేసు పెడతారో, ఎప్పుడు ఎవరి మీద కేసు రకరకాల భయంతో ఉండేది. ఇవాళ ప్రశాంతంగా ఉండే కార్యక్రమం ఉంది, భయం అనేది లేకుండా. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మీ పిల్లల్ని గొప్ప చదువు చదివించాలి, విద్యాబుద్ధులు చెప్పాలి, ధైర్యం నేర్పాలి, చెడు అలవాట్లకు పోకుండా చూడాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.